కూతురికి బుద్ధి చెప్పమని పంపిస్తే మీరు తన్నుకు చావమని వెళ్ళిపోతుంది అని కామాక్షి అంటుంది శృతి వాళ్ళ మమ్మీని. శృతిని తిడితే మీనాని తిడుతుంది అనుకున్నాను ప్రభావతి అంటుంది. రోహిణికి కాల్ వచ్చి వెళ్ళిపోతుంది. కళ్యాణి ఇక్కడ మీ అమ్మ పడిపోయింది అని ఫోన్ వస్తుంది రోహిణికి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అనగానే వెళ్ళిపోతుంది. ఎవరిని అంటే వాళ్ళ అమ్మని అడ్మిట్ ఎవరి ప్లేస్లో నిలబడండి అని ప్రభావతి పిలుస్తుంది స్టూడెంట్స్ని. అబ్బాయి పేరు ప్రేమ్ కుమార్, రాధిక అని అరుస్తుంది. ఆ ఇద్దరు స్టూడెంట్ టెన్షన్ పడుతూ ఉంటారు. నేను వద్దన్నా విన్నావా అంటుంది రాధిక. ఏం పర్వాలేదు అంటాడు ప్రేమ్ కుమార్. స్టూడెంట్స్ ఆ పిల్లలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైన ప్రాక్టీస్ మొదలు పెట్టాం మేడం అంటాడు. చెమటలు పడుతున్నాయి ఎందుకు అని కామాక్షి అడుగుతుంది. నేను మాస్టర్ని, ప్రాక్టీస్ నేనే చేపిస్తాను అంటుంది ప్రభావతి. మీనా దగ్గరికి వెళ్తుంది శృతి వాళ్ళ అమ్మ. మీనాని నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కదా, ఎవరు బాగుంటారు? మీనా తనని అడుగుతుందన్నమాట. మీనా ఎట్లున్నారు పిన్ని అని అడుగుతుంది. మీనా అంటుంది, మీనాని వాళ్ళ అమ్మ శృతి వాళ్ళ అమ్మ అంటుంది, మీనాని నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కదా, ఎవరు బాగుంటారు అని శృతి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఏంటి శృతితో కలిసి ఇంట్లో గొడవలు పెడుతున్నావంట, నీతో చేరి నా కూతుర్ని చెడగొడుతున్నావంట, దాని కాపురం కూల్చుతున్నావు ఎందుకు అని అడుగుతుంది. నేను ఎవరి కాపురం కూల్చడం లేదు, చెడగొట్టడం లేదు, ఎవరి జోలికి వెళ్ళడం లేదు అని శృతి చాలా మంచిది, తెలివైంది అని అయితే అంటుంది. మేము అక్క చెల్లెలలా ఉంటున్నాం అంటుంది మీనా. నువ్వు మా స్టేటస్కి సరిపోతావా? పూలు అమ్ముకునేదానివి. నేను పూలు అమ్ముకునేదానినే, నా పని నేను చేసుకుంటాను. మీనా ఫ్రెండ్ పక్కన ఉంటుంది. తనుండి శృతి వాళ్ళ అమ్మకు కౌంటర్ గట్టిగానైతే మా డబ్బున్న వాళ్ళంటే మీలాంటి వాళ్లకు కడుపు మంట అంటుంది శృతి వాళ్ళ అమ్మ. ఏమంటున్నావు అని ఆవేశంగా మీనా ఫ్రెండ్ అయితే అంటుంది. మీనా వద్దు అక్క అని ఆమె సంస్కారం లేని మనిషి అని చెప్తుంది. పూలమ్మిన డబ్బులు సరిపోవడం లేదని మా శృతిని బుట్టలో వేసుకొని డబ్బులు లాగాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మీనా. నా కూతురు బంగారం కొట్టేశావు కదా అంటుంది. మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అని మీనా అడుగుతుంది. మీ అత్తయ్య చెప్పింది, శృతి వాళ్ళ ఇంట్లో శృతి వాళ్ళ అమ్మ అంటుంది. మీనా శృతి వాళ్ళ అమ్మనైతే తిట్టి పంపించేస్తుంది. అప్పుడు బాలు వస్తాడు. అప్పుడే వచ్చి ఆవిడ ఎందుకు వచ్చింది అని మీనాని అడుగుతాడు. పూలు కొనడానికి వచ్చింది అని చెప్తుంది మీనా. అబద్ధం చెప్పకు మీనా అంటాడు బాలు. మీనా ఫ్రెండ్ చెప్తుంది, మీనాని దొంగ అని తిట్టింది, ఆమెకి క్లాస్ తీసుకుందాం అంటాడు బాలు. వద్దు అని అంటుంది మీనా. శృతి మన ఇంటి కోడలు అంటుంది మీనా. వెళ్దామని బాలు మీనాను తీసుకెళ్తాడు కారులో. రవి శృతిలు ఇంటికి వస్తారు. తొందరగా వచ్చారు ఏంటి అని ప్రభావతి అడుగుతుంది. సరే వెళ్ళిపోదాం రా రవి అని శృతి తీసుకెళ్తుంది. శృతి వద్దు అంటుంది ప్రభావతి. ఏంట్రా రవి అలా మాట్లాడుతుంది నీ భార్య అంటుంది రవిని. ప్రభావతి వేరే టెన్షన్లో ఉంది, పని పాట లేని వాళ్ళు ఏవో చిచ్చులు పెడుతుంటారు అని రవి అంటాడు. లవంగాలు మిరియాలు నూరుతారు రవి శృతిలు, డబ్బుడమ్మ అని బాలు అరుస్తూ వచ్చేస్తాడు ఇంటికి. ఏమైంది అడుగుతాడు రవి. లవంగాలు మిరియాలు నూరుతారు రవి శృతిలు. శృతి అయితే నాకు నిద్ర వస్తుంది, నేను అలసిపోయానని పడుకునికి వెళ్ళిపోతుంది శృతి. అంతలోనే డబ్బుడమ్మ అని బాలు అరుస్తూ వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు రవి. అందరికీ నా పిల్లం ఒక్కతే కనిపిస్తుందా? ప్రభావతి అన్నదంటే ఏమన్నా అనుకోవచ్చు అంటాడు బాలు. మళ్ళీ ఇంట్లో గొడవ మొదలవుతుంది. వెంటనే ప్రభావతి మాత్రం నవ్వుకుంటుంది. లవంగాలు కారాలు మిరియాలు ఎవరు నూరుతున్నారా, బాగా పనిచేస్తున్నాయి అని ప్రభావతి మాత్రం నృత్యం చేస్తూ ఆడుకుంటుంది. అంటే ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ప్రభావతిని ఒక రకంగా కామెంట్ చేస్తూ తిడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రభావతిని హెచ్డి చేసినట్టుగా బాలు శృతి మీనా రవిలు మాత్రం ఆట ఆడుకుంటుంటారు పైన గదిలో. అంతలోనే బాలు వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి ఏమైంది అని ఆరాధిస్తాడు. నాకు ఏం సంబంధం లేదు అంటుంది ప్రభావతి.
మొత్తం డ్రామా అయితే నడిపిస్తాడు. బాలు మీనాలు వాళ్ళని కడగడం అయిపోయింది. అంటే టైంపాస్ లాగా ఆడుతూ నడిపించేస్తారు, అయిపోతుంది. ఆ కారు కడుక్కోవాలి అని వెళ్ళిపోతాడు. నాన్న అని వెళ్ళిపోతాడు. ఏమైంది అంటుంది ప్రభావతి మీనాని. అంతలో శృతి వచ్చి శృతి మీనాలు ప్రభావతిని మాత్రం అంటారు, మిఠాయిలు స్వీట్గా పంచుల మీద పంచులు ఇస్తారు ఇద్దరికి. కాఫీ టీలు మీ అత్తగారిని అడుగు అని అంటుంది మీనా. నన్ను అడగకు అంటుంది మీనా. ఓకే అడుగుతానులే, మా అత్త ఇయ్యదా నాకు అనేస్తుంది. అంతతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది. రేపటి భాగంలో శృతి బైక్, బాలు కారు అండ్ మీనా బయటికి వెళ్ళి ఒకరినొకరు యాక్సిడెంట్ చేసుకుంటారు. అంతలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి మాత్రం చలాన్ వేస్తాడు. రేపటి ఎపిసోడ్లో ఇది.